ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చీకటి రోజుగా బీసీలు భావించాల్సిన పరిస్థితి. ఈరోజు బీసీలు పార్టీ అని చెప్పి బీసీలు ఓట్లతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంచెం కూడా బీసీల కోసం ఆలోచించిన పోగా వారి మీద దాడుల్లో ఈరోజు బీసీ అంతా కూడా ఈరోజు ఖండించాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈరోజు బీసీలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోగా అడిగితే కేసులు, అడిగితే దాడులు, మీ ప్రోద్బలంతో ఎన్ని అక్రమ కేసులు ఈరోజు బీసీ సామాజిక వర్గం మీద కట్టారో ఈరోజు ప్రజలందరూ కూడా ముందు పెడుతున్నాం. నిన్నగాక మొన్న యాదవ్ సామాజిక వర్గం చెందిన యువకులు వాళ్ళకి గొర్రెల కాపలు కొంతమంది కలిసి వారి యొక్క జీవనాధారంలో భాగమైనటువంటి ఆ యొక్క గొర్రెలు కాస్తుంటే కావాలని వారి మీద దాడి చేసి అదే రకంగా వారి యొక్క తెలుగుదేశం కార్యాలయాన్ని పిలిపించుకొని అక్కడ మరలా వారి మీద దాడి చేసి అడిగిన మహిళల మీద కూడాను అసభ్య పదాలంతో ఏ రకంగా అయితే ఈ రకంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వ ప్రోత్బలంతో చేస్తున్నారు. ఈ అగ్రవర్ణాల యొక్క ఆ మెడలు రానున్న రోజుల్లో కూడా బీసీలందరూ కూడా ఉంచుతారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఈ రోజు బీసీల మీద దాడులు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక బీసీలు యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు. అటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని పర్టికులర్ గా బీసీలని అణిచివేయాలని ఈ ప్రభుత్వం కుట్ర పన్ని ఎక్కడైతే నోరు ఇచ్చి మా యొక్క హక్కుల కోసం మేము పోరాడతామో అక్కడ వెంటనే ఆ కక్షపూరితమైన చర్యలు, దాడులు తీవ్రంగా అవుతున్నాయి. అందుకే రాష్ట్రం మొత్తం మీద ఆయా జ్యోతిరావు పూలే విగ్రహాలకి ఈరోజు నివాళులు అర్పించి, అయ్యా మహాత్మా, నువ్వు మాకు వేసిన ఏదైతే అభివృద్ధి కోసం బీసీల కోసం మీరు పాటుపడిన ఆ సంక్షేమము, ఆ రోడ్డుని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా జేసీబీ పెట్టి ఆ రోడ్డుని తొలిచేసింది అయ్యా అని ఈరోజు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర మా యొక్క గోడుని చెప్పడానికి మా యొక్క విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది యాదవ్ సామాజిక వర్గ చెందిన నాయకులతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు స్థాయి నాయకులందరూ కూడా పాల్గొని ఈరోజు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్క యాదవ్ సామాజిక మీద దాడి కాదు, యావత్ బీసీల మీద జరుగుతున్న దాడి కాబట్టి ఈ రోజు బీసీలందరూ కూడాను ఐక్యమత్యం మీద వచ్చి ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనని రానున్న రోజుల్లో సరే ఎండగట్టి ఆ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా మనందరం ఐకమత్యంగా ఉండి గతంలో కులాల వేరుగా మనల్ని విభజించిన ఆ యొక్క చరిత్రని మనందరం కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాము. నేటికి కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి మా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు